కూటమి పార్టీల మధ్య విభేదాలు పీక్స్ కు చేరాయి. అక్కడ కూటమిలో కుంపట్లు చెలరేగుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వర్సెస్ హోల్ కూటమి అన్నట్టు సిచ్యువేషన్ మారిపోయిందని టాక్. దీంతో మంత్రి లోకేష్ మిషన్ ఆదోనికి శ్రీకారం చుట్టారు. ఏకంగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న నాయకుడు ప్రత్యేకంగా వచ్చి పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటున్నారు విశ్లేషకులు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమిపై ఈ విభేదాల ఎఫెక్ట్ పడకుండా ఉండేందుకు లోకేష్ రంగంలోకి దిగుతున్నారట. కర్నూలు జిల్లా ఆదోని కూటమిలో ఉన్నన్ని విభేదాలు బహుశా ఏపీలో ఎక్కడా ఉండవేమో. ఆ లెవెల్లో అక్కడ రచ్చ జరుగుతుంది. గత ఎన్నికల్లో ఆదోని అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆదోని కూటమిలో కుంపటి రగలడం షురు అయిందని చెబుతారు. ఆదోనిలో అన్ని తన కనుసన్నల్లోనే జరగాలనేది ఎమ్మెల్యే పార్థసారథి ఉద్దేశం. దీంతో ఆయనకు టీడీపీ జనసేన నేతలతో డైలీ సీరియల్లా డైలీ వార్ షురు అయిందని చెబుతారు. ఆదోని టీడీపీలో మీనాక్షి నాయుడు ఎప్పటి నుంచో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మీనాక్షి నాయుడుతో ఎమ్మెల్యే పార్థసారథికి మొదలైన పంచాయతీ ఫుల్ స్టాప్ లేకుండా సాగుతోంది. ఆ గొడవకు అప్పుడప్పుడు కామాలు పడుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడా ఫుల్ స్టాప్ మాత్రం పడడం లేదు. అవకాశం దొరికినప్పుడల్లా రెండు వర్గాలు ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి తీరుతో నియోజకవర్గంలో తన పాత్ర నామమాత్రంగా మారిపోయిందని మీనాక్షి నాయుడు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్నప్పటికీ చేతులు కట్టుకుని కూర్చోవలసి వచ్చిందనే అసంతృప్తితో టీడీపీ నేతలు రగిలిపోతున్నారు. ఆదోనిలో టీడీపీ వైసీపీ నేతలు 60:40 రేషియోలో వాటాలు వేసుకుంటారని, ఇప్పుడు వారికి అవకాశం ఇవ్వబోనని, అవినీతి అక్రమాలకు స్థానం లేదంటూ పార్థసారథి ఓపెన్ గానే ఆరోపించారు. అక్కడి నుంచి కూటమి పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే పార్థసారథి ఎక్కడకు వెళ్లినా టీడీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆదోనిలో టీడీపీ నేత సౌదీ రవూఫ్ భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణంలో పూర్తిగా అక్రమాలు ఉన్నాయని, మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయం రావడం లేదంటూ పనులను అధికారులు నిలిపివేశారు. దీని వెనుక ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారని రవూఫ్ విమర్శించారు. నిర్మాణానికి ముందే ఎమ్మెల్యేతో ఒప్పందం చేసుకుని 40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించానని, అందులో 10 లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చానని, మిగిలిన డబ్బు కోసం ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారని రవూఫ్ విమర్శించారు. దీంతో ఎమ్మెల్యే కూడా అదే కాంప్లెక్స్ దగ్గరికి వెళ్లి అక్రమాలు ఎలా జరుగుతున్నాయో మీడియా ముందే వివరించారు. ఆ తర్వాత ఈ గొడవ మరింత ముదిరింది. ఎమ్మెల్యే అక్రమాల చిట్టా అంటూ కొన్ని ఆరోపణలతో ఫ్లెక్సీలు తయారు చేయించి ఏకంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో వాటిని రవూఫ్ ఏర్పాటు చేయించారు. ఇక రేషన్ డీలర్షిప్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారుల బదిలీల విషయంలోనూ బీజేపీ వర్సెస్ టీడీపీ అన్నట్టు విభేదాలు ముదిరిపోయి వీధికెక్కాయి. కొద్ది రోజుల క్రితం ప్రజల మధ్యకు పార్థసారథి అంటూ టౌన్ లో ఎమ్మెల్యే పర్యటించారు. చాలా చోట్ల ఎమ్మెల్యేను టీడీపీ జనసేన నేతలు అడ్డుకున్నారు. ఇక ఎమ్మెల్యే పార్థసారథిపై టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ కు పలుమార్లు ఫిర్యాదులు వెళ్లాయి. ఇక జనసేన నేతలు కూడా ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్నారు. ఆదోనిలో కూటమి నేతల విభేదాలపై స్థానిక ఎన్నికల్లో నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో లోకేష్ అలర్ట్ అయినట్లు సమాచారం. కూటమిలో కుంపటిని చల్లార్చేందుకు ఆయన మిషన్ ఆదోని చేపట్టారని సమాచారం. దానిలో భాగంగా ఈ నెల 29న ప్రత్యేకంగా ఆదోనికి రానున్నారు. టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో టీడీపీ లీడర్లు, క్యాడర్ ఆరోపణలు చేసే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. అయితే కూటమి పార్టీలో ఐక్యత కాపాడేందుకు, అన్ని పార్టీల నేతలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు లోకేష్ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారని దానిపై చర్చ జరుగుతుంది. ఇక అసంతృప్తితో రగులుతున్న తమ్ముళ్లను ఆయన ఎలా బుజ్జగిస్తారనేది చూడాలంటున్నారు విశ్లేషకులు. టీడీపీ లీడర్లకు, క్యాడర్ కు ఆయన ఏమని దిశానిర్దేశం చేస్తారో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు. నేతల మధ్య విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి అందరూ ఐక్యంగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా చూడడమే లక్ష్యంగా లోకేష్ మిషన్ కొనసాగనుంది.